భారతీయ జనతా పార్టీ ఫ్లోర్ లీడర్ మహేశ్వర్ రెడ్డి గారు చౌకబారు ఆరోపణలు, బ్లాక్మెయిల్ రాజకీయాలు చేయడం మానుకోవాల్సిందిగా మీకు ఈ సందర్భం కోరుతా ఉన్నాం. 2 నెలలకోసారి మీడియా ముందుకు వచ్చి నోటికి వచ్చినట్లు మాట్లాడడం, ఆరోపణలు చేయడం, హడావుడి చేయడం అనేది ప్రజలందరూ కూడా గమనిస్తున్న సందర్భం. అవినీతి అక్రమాలంటూ ఎక్కడెక్కడో మాటలు, గాలి అంతా ఏదో తీసుకొని వచ్చినట్టుగా ఆడిపోసుకోవడం అనేది సరికాదని మాట సందర్భంగా చెప్తున్నాం. అర్థం లేని ఆరోపణలు, పసలేని ఆరోపణలు, ఆధారం లేని ఆరోపణలు చేయడం మానుకోవాల్సిందిగా కోరుతూ మహేశ్వర్ రెడ్డి గారికి ఈ ప్రజా ప్రభుత్వం పైన ఆడిపోసుకోవడం మాని కేంద్ర భారతీయ జనతా పార్టీ నుంచి నిధులు తీసుకురావడం పైన శ్రద్ధ చూపెట్టవలసిందిగా ఈ సందర్భం కోరుతా ఉన్నా. ఒకవేళ మీ దగ్గర అవినీతి అక్రమాలకు సంబంధించిన సమాచారం ఉంటే కోర్టుకు వెళ్ళి కొట్లాడండి. లేదు, మా నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇవ్వండి, మేము విచారణ జరిపించడానికి సిద్ధంగా ఉన్నామన్నమాట ఈ సందర్భం చెప్తా ఉన్నా. ఓవైపు 7.5 లక్షల కోట్ల అప్పుతో ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రతినిత్యం 18 గంటలు మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కష్టపడుతూ మంత్రులను సమన్వయపరుచుకుంటూ గౌరవ మంత్రులతోటి అరే గాడిలో ఈ ప్రభుత్వాన్ని పెడుతుంటే మీరు తిన్నది అరక్క ఈ విధంగా ఆరోపణలు చేయడం ఎంతవరకు సబబని ఈరోజు నేను వారిని మహేశ్వర్ రెడ్డి గారిని సందర్భం అడుగుతా ఉన్నా. అరే గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి పైన ఎందుకు మీరు నోరు మెతుపలేదు అంటున్నాం. ఈరోజు గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి అక్రమాలపైన కేటీఆర్ గారు ఫార్ములా ఈ రేస్ కార్ రేస్ సంబంధించిన దానిపైన మేము ముందుకు పోతా ఉంటే ఎందుకు మీరు వారిని వెనుకేసుకొని వచ్చే విధంగా మాట్లాడుతున్నారని చెప్పనేది. అసలు కేటీఆర్ని కానీ కేటీఆర్ కుటుంబాన్ని కానీ ఏనాడు కూడా పల్లెత్తు మాట్లాడకుండా ప్రజా ప్రభుత్వం పైన పసలేని ఆరోపణలు చేస్తూ ఎందుకు మీరు ఈ విధంగా ప్రభుత్వం పైన ఆడిపోసుకుంటారో చెప్పని అడుగుతున్నా. ఈ పసలేని ఆరోపణలు మానుకొని ఈ ప్రజా ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రభుత్వ పనితీరుకు అదనంగా మీరు కేంద్రంలో ఉన్నారు, కేంద్రం నుంచి నిధులు తీసుకొని వచ్చేటువంటి కార్యక్రమాన్ని చేయాలి తప్ప ప్రతినిత్యం ప్రభుత్వం పైన ఆడిపోసుకునేటువంటి మాటలు, మా దగ్గర అవినీతి అక్రమాలకు సంబంధించిన చిట్టా ఉందని చెప్పని బ్లాక్మెయిల్గా మాట్లాడడం అనేది ఏమాత్రం సబబు కాదన్న మాట సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఈరోజు గత 10 సంవత్సరాల అధికారులు ఉండి ఏ ఒక్క పథకం కూడా మరి 3వసారి అధికారంలోకి వచ్చి చెప్పినట్టు మీరు ఏ ఒక్క పథకం కూడా పేదవాడు గుర్తుంచుకునే విధంగా పథకం మీరు తీసుకొచ్చారని అడుగుతా ఉన్నా.